హాయ్, అందరికీ నమస్తే అండి. శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ కూడాను. ఈరోజు మనము శ్రీరామనవమి జరుపుకుంటున్నాం కాబట్టి అందరూ సుఖ సంతోషాలతోటి ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. అయితే ఈరోజు మనం రాముల వారికి మనం ప్రసాదం చేసుకుంటున్నాం. రెండో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక కప్పు పూల మకానా తీసుకున్నాము, దాన్ని సిమ్లో పెట్టి ఫ్రై చేసి తీసుకున్నామండి. నెక్స్ట్ ఒక అరకప్పు బాదం పిక్కలండి ఫ్రై చేసి తీసుకున్నాము. ఒక అరకప్పు పల్లీలు, అవి కూడా మనము ఫ్రై చేసి తీసుకున్నాము. నెక్స్ట్ జీడిపప్పు అండి, అదొక అరకప్పు జీడిపప్పు కూడా సిమ్లో పెట్టి మనం ఇవన్నీ కూడా ఫ్రై చేసి తీసుకున్నాము. చల్లారాక మిక్సీ జార్లో వేసి దాన్ని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్నాము. దానికి ఒక కప్పు షుగర్ అండి మిక్సీ జార్లో వేసి 2 యాలకులు వేసి మెత్త పొడిగా మిక్సీ పెట్టేసుకున్నాము. అది కూడాను ఇందులోనే మనము అవి యాడ్ చేసాము. నెయ్యి 2 స్పూన్లు వేసామండి, వేసి బాగా కలిపేసాము. ఈరోజు శ్రీరామనవమి కదండి, ఏదో ఒక స్వీట్ చేసి నైవేద్యం పెట్టాలి కాబట్టి నేను ఈ డ్రై ఫ్రూట్స్ తోటి స్వీట్ చేసి రాముల వారికి, సీతారాముల వారికి నైవేద్యము పెట్టాను. చూసారండి, బాగుందా అండి స్వీట్? అయితే మీరు అందరూ కూడా స్వీట్ అంటే ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి. అందరూ కూడాను, అందరూ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి నమస్తే అండి.